హలో హాయ్ నమస్తే. బాగున్నారా? నేను బాగున్నాను. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఒక మంచి బుక్ చదువుతున్నానండి. డేల్ కార్నెగీది 'హౌ టు స్టాప్ వరీయింగ్ అండ్ స్టార్ట్ లివింగ్'. చాలా బాగుంది. ఇంకా 100 పేజెసే అయింది. 104 పేజెస్ అయింది. నచ్చింది. మనలో చాలా మందికి ఉంటది గదా! ఎందుకో ఎందుకు వరీ అవుతామో తెలీదు. దాన్ని ఎట్లా ఆపాలో గూడా తెలీదు. అలాంటి అలాంటి ఫేజ్‌లో ఉన్న వాళ్ళకి ఆఫ్‌కోర్స్ ఇది పర్టిక్యులర్‌గా ఒక ఫేజ్ అని గాదు. అనేక విషయాలకు సంబంధించి వరీ అవుతూ ఉంటాం గదా! అలాంటి వాటికి చాలా చాలా సింపుల్ సొల్యూషన్స్, ఎగ్జాంపుల్స్‌తో సహా చాలా అనిపించింది. ఇందులో నాకు నచ్చిన ఒక లైన్ చెప్తాను. వెన్ వి స్టాప్ ఫైటింగ్ ద ఇన్‌ఎవిటబుల్, వి రిలీజ్ ఎనర్జీ విచ్ ఎనేబుల్స్ అస్ టు క్రియేట్ ఎ రిచర్ లైఫ్. ఎంత అనిపించిందంటే, మనకి లైఫ్‌లో కొన్ని కొన్ని సిట్యుయేషన్స్ ఒస్తాయి. ఇది ఇంకా తప్పదు. వి హావ్ టు ఫేస్ దట్ సిట్యుయేషన్. ఏం చేయాలి? అలాంటి టైంలో ఏం చేయాలి అంటే, మనం దాన్ని ఫేస్ చేయాలి. దానికి సిద్ధపడాలి. ఓకే. ఇది ఇన్‌ఎవిటబుల్. అంటే ఇది ఇంక మనం తప్పించలేనిది. సో, మనం పరిగెట్టడం, లేకపోతే దానికి అగెయిన్స్ట్‌గా పోవడం, లేకపోతే ఏయ్! నువ్వు నన్నేం చేస్తావు అనే దానికంటే సిద్ధపడిపోవడం. ఓకే. కమ్ వాట్ మే అని చెప్పి ఆ ఇన్‌ఎవిటబుల్ సిట్యుయేషన్‌కి మనం సిద్ధపడిపోతే ఒక ఒక వండర్‌ఫుల్ ఎనర్జీ రిలీజ్ అయ్యి, అన్నిటిని మనకు అనుకూలంగా మార్చే మనకి తెలియని ఒక శక్తి రిలీజ్ అవుతుంది అని చెప్పి ఇందులో కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. నాకు చదువుతుంటే నాకు ఒక కథ కూడా గుర్తుకొచ్చింది. చాలా చిన్న కథ. అనగనగా ఒక ఊళ్ళో ఒక అడవి. ఆ అడవిలో ఒకసారి మామూలుగా ఈ అడవిలో కార్చిచ్చు అగ్గి రాజుకుంటుంది కదా! కార్చిచ్చులాగా మొత్తం అడవి కాలిపోతూ ఉంటుందనమాట. జంతువులన్నీ పరిగెడుతూ ఉంటాయి. ఆ మంటల్లో ఇదైపోకుండా తలో వైపు పరిగెడుతూ ఉంటాయి. ఆ పరిగెడుతున్న జంతువుల్లో ఒక జింక ఉంటుంది. ఆ జింక ప్రెగ్నెంట్ అనమాట. గబగబ పరిగెడుతూ ఉంటుంది. అలా పరిగెడుతూ వచ్చేసి ఒక 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 లేక్ దగ్గరకు వస్తుందనమాట. వెనక్కి తిరిగి చూస్తుంది. ఇంకా కొంత దూరంలోనే ఉంటుందన్నమాట అగ్గి. హమ్మయ్య అని చెప్పి ఆగి కాస్త శ్వాస తీసుకొని, అక్కడ లేక్ ఉంది కదా! ఆ సరస్సులో వాటర్ తాగుతుంది. నీళ్లు తాగుతుంది. నీళ్ళు తాగి జనరల్‌గానే వీటికి ఇన్‌స్టింక్ట్స్ ఉంటాయి కదా! అట్లా తనకు అనిపిస్తుందనమాట. వాటర్ తాగి కాసేపు ఆగంగానే తనని ఎవరో ఫాలో అవుతున్నారు అన్న ఒక ఫీలింగ్ కలుగుతుంది. ఇలా 'ఐమూల' అని చెప్పి అంటారు ఏదో సినిమాలో. అట్లా చూస్తుందనమాట. చూసినప్పుడు ఒక హంటర్, ఒక వేటగాడు కనిపిస్తాడు. ఆ పొదల్లో ఉంటాడనమాట. బందూక్ తీసుకొని రైఫిల్, గన్ తీసుకొని రెడీగా ఉంటాడు. ఏ క్షణమైనా పేల్చేద్దామని చెప్పి. ఈ జింకనే ఎయిమ్‌గా పెట్టుకొని ఉంటాడనమాట. అయితే చూస్తుంది. ఏం చేయాలో అర్థం కాదు. అటువైపు పారిపోదాం అని చెప్పి అనుకునేసరికి అటునుంచి సింహం వస్తూ ఉంటుంది. ఒక పక్క సింహము, ఇంకొక పక్క వేటగాడు, ఇంకో పక్క పోనీ అడవిలోకి తిరిగి వెళ్ళిపోదాం అంటే కార్చిచ్చు. ఒక్క క్షణం తన కడుపులో పిల్లలు గుర్తొస్తారనమాట. ఏం చేయాలి? ఎటూ పాలిపోదు. ఏం చేయాలో అర్థం కాదు. ఇంకా ఇంకది నాకు చావు అనివార్యం అనేది ఫిక్స్ అయిపోతుంది. ఫిక్స్ అయిపోయి ఇంక ఏదైతే అదే. నేను ఈ అందమైన ప్రపంచం నా బిడ్డలు చూడాలి అని చెప్పి అనుకున్నాను. బట్ అది అయ్యేలా లేదు అని చెప్పి దేవునికి ఒక దండం పెట్టుకుని వేటగాడి సైడే వెళ్ళబోతూ ఉంటుందన్నమాట. వేటగాడి సైడ్ తిరిగి నిలబడుతుంది. అప్పటికే అంతా సెట్ చేసుకుని చేసుకొని రెడీగా ఉన్న వేటగాడు ఏం చేస్తాడంటే, షూట్ చేయడానికి ఇంకా ట్రిగ్గర్ నొక్కబోతూ ఉండగా ఈ కార్చిచ్చు వల్ల కొంత గాలి కూడా ఇదయ్యి ఒక రేణువు లాంటిది, ఒక అగ్ని రేణువు లాంటిది ఎగురుకుంటూ వచ్చి ఇతని కన్నుకు తగులుతుందనమాట. జస్ట్ ఇట్లా కంట్లో. అతను వెంటనే ఇట్లా అనుకుంటూ ఉంటాడు. అనుకుంటూ ఉండేసరికి అప్పటికే ట్రిగ్గర్ నొక్కుతాడు. ఆ డిస్టర్బెన్స్ వల్ల ఈ షూట్ అయ్యేది జింకకి తగిలే బదులు అవతల వైపు ఉన్న సింహానికి స్ట్రక్ అవుతుందనమాట. అంతే, సింహం అక్కడే కొలాప్స్ అయిపోతుంది. ఒక్కసారి ఏమైందో అర్థం కాదు. జింక ఇలా చూసేసరికి సింహం పడిపోయి ఉంటుంది. ఈ హంటర్ ఏమో అతను ఏం మిస్ అయ్యి ఉంటుంది, ప్లస్ కంట్లో అది పడింది కదా, దానికి ఇబ్బంది పడుతూ ఉంటాడు. కంట్లో నల్స్ అంటారు కదండి, చిన్న నల్సే చాలా ఇరిటేట్ చేస్తుంది. అట్లాంటిది ఆ రేణువు వచ్చి పడేసరికి తను ఇబ్బంది పడుతూ ఉంటాడనమాట. సో అతని ఫోకస్లో లేదు జింక. సింహం ఏమో కూలబడిపోయింది. ఇంకా అమ్మయ్య అని చెప్పి అనుకుంటూ ఉండగా సడన్గా వాతావరణం అంతా మారిపోయి చినుకులతో కూడిన వర్షం స్టార్ట్ అయిపోతుంది. ఆ వర్షానికి ఏదైతే అగ్గి తరుముకుంటూ వస్తుందో, కార్చిచ్చు ఏదైతే వస్తుందో అదంతా సెటరేట్ అయిపోతుంది అనమాట. ఇంకంతే ఒక్క ఉదుటున వెళ్ళిపోతుంది జింక. ఇంక ఇదే దొరికిన టైం అని చెప్పి వెళ్ళిపోతుంది.
అదే టైంలో అడవిలోకి వెళ్ళిపోయి ఒక సేఫ్ ప్లేస్లో ఉంటుంది. ఆ, మూడు జింక పిల్లలు పుడతాయన్నమాట. దేవుడా, నేను అసలు నా పిల్లల్ని చూడలేనేమో అనుకున్న పరిస్థితి నుంచి నేను సేఫ్గా ప్రసవించేలాగా చేసావు, నీకు చాలా చాలా థ్యాంక్స్ అని చెప్పి మనసులోనే దండం పెట్టుకుంటుంది అనమాట. నిజంగా జింక ఆ తప్పించలేని పరిస్థితి నుంచి ఎలాంటి డెసిషన్ తీసుకుని ఎట్లా చేద్దాం అనుకున్నా ఇబ్బందులే ఎదురయ్యేటివి. కానీ ఇన్నెవిటబుల్, ఇది నేను ఇంకేం చేయలేను అని చెప్పి దానికి అది ఫేస్ చేయడానికి రెడీ అయింది కాబట్టే ఇన్ని మిరాకిల్స్, ఇన్ని వండర్స్ జరిగాయని చెప్పి అనిపిస్తుంది. చాలా చిన్న స్టోరీ, మన లైఫ్కి కూడా మనం అన్వయించుకోవచ్చు. అనేక సార్లు మనం ఇది తప్పదు అని తెలిసినా సరే ఎందుకు పోరాడతామో తెలియదు, పోరాడుతూనే ఉంటాం. అట్లేంటి సౌజన్య, నెవర్ గివ్ అప్ అని చెప్పి చెప్తావు కదా, పోరాడడం వదిలేయమంటావా? నో, దేర్ ఆర్ సర్టన్ సిచ్యుయేషన్స్. కొన్నిసార్లు మనం పోరాడడం కంపల్సరీ, బట్ అన్నిసార్లు కాదు. కొన్ని సిచ్యుయేషన్స్ మనం ఎంత పోరాడినా మనం దాన్ని మార్చలేము. అలాంటి టైంలో ఖచ్చితంగా ఈ స్టోరీలో జింకలాగా మనం కూడా ఓకే, కమ్ వాట్ మే, లెట్ మీ ఫేస్ ఇట్ అనే ఒక సిచ్యుయేషన్కి వస్తే ఖచ్చితంగా మనకి అది మిరకిల్స్, మ్యాజిక్, వండర్స్. ఎందుకంటే పెద్ద ఆయన ఉన్నాడు కదా పైనుంచి, ఆయన ఎప్పుడు మనం ఇంకా 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 నాకెవ్వరూ లేరు, నువ్వే దిక్కు అని ఎప్పుడైతే మనల్ని మనం సమర్పించుకుంటామో ఖచ్చితంగా ఆయన మనకి సహాయపడతాడు అని కూడా మనం ఈ స్టోరీ ద్వారా తెలుసుకోవచ్చు. నాకైతే బాగా అనిపించిందండి స్టోరీ. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. అండ్ మీ లైఫ్లో ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ ఏమైనా ఉన్నాయా? లెట్ మీ నో. నాకైతే ఈ బుక్ బాగుంది. ఇంకా ఈ బుక్లో ఏమైనా అలాంటి మంచి మంచి పాయింట్స్ ఉంటే నేను షేర్ చేసుకుంటా. ఈ స్టోరీ నుంచి మీకేం మోరల్ తెలిసిందో చెప్పండి, పిల్లలకి నేర్పించండి. అండ్ ఎస్, మీ పిల్లలు ఎవరెవరు పిల్లలకి స్టోరీస్ చెప్తున్నారు, వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంటుందో కూడా నాకు షేర్ చేసుకోండి. ఐ వుడ్ లవ్ టు నో. అండ్ ఎప్పుడు చెప్పే మాటే, స్టోరీ నచ్చితే లైక్ చేయండి, బాగా నచ్చితే షేర్ చేయండి. షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు. బికాస్ ఒకవేళ మీకు కనెక్ట్ కాకపోయినా ఇలాంటి కండిషన్స్లో, ఇలాంటి సిచ్యుయేషన్స్లో ఉన్న ఎవరికైనా సరే కనెక్ట్ అవుతుంది. సో వాళ్ళకి ఆసరాగా ఉంటుంది. సో ప్లీజ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఎప్పుడైనా ఇలాంటి సిచ్యుయేషన్స్ ఇన్ఎవిటబుల్, తప్పించలేని పరిస్థితులు వచ్చినప్పుడు ఓకే అని చెప్పి అంగీకరించడమే బెటర్. బాగుంది, నాకైతే నచ్చింది. మీకు కూడా నచ్చింది అనుకున్నా కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి మీకు ఎలా అనిపించిందో ఈ స్టోరీ. ఓకేనా? ఏం లేదు స్టోరీ అంత సూపర్గా ఏం లేదంటారా, అది కూడా చెప్పండి. ఓకే, రెక్టిఫై చేసుకుంటా. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ యువర్ సౌజన్య, సైనింగ్ ఆఫ్.